దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 8వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. శ్రమలు పడటంలో దైవ సంబంధమైన వింతైన అలౌకిక శక్తి ఉన్నాయి. ఇది మానవ మేధస్సుకు అందదు. మనుషులు శ్రమలు లేకుండా గొప్ప పరిశుద్ధతలోకి వెళ్ళటం సాధ్యం కాదు. వేదనల్లో ఉన్న ఆత్మ ఇక దేనికి చలించని పరిణితి నొందినప్పుడు తనకు సంభవించే కష్టాలను చూసి చిరునవ్వు నవ్వగలిగే సమయం వచ్చినప్పుడు బాధల నుండి విడుదల కలిగించమని దేవుణ్ణి ప్రార్థించటం కూడా అనవసరమన్న భావన మనలో నాటుకున్నప్పుడు బాధలు మనలో తమ పరిచర్యను పూర్తి చేశాయన్నమాట. సహనం మనలో ఈడేరిందన్నమాట. సిలువ శ్రమలు మన తలపై కిరీటంగా రూపుదిద్దుకున్నాయన్నమాట. బాధలో ఉన్నప్పుడు ప్రార్థించి మనం ప్రభువుకే వదిలేయటం, ప్రభువే దేవుడే ఈ బాధలో నుండి నన్ను విడిపిస్తారు అనే నిశ్చయిత కలిగి ఉండటం, ఇవన్నీ మనము అలవాటు చేసుకోవాలి. శ్రమలో ఉన్నప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే, దేవుని సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే మనం పడే శ్రమలు ఇవేమీ పెద్దవేమీ కావు అని మనకు అనిపిస్తుంది. శ్రమల పట్ల ఇలాంటి దృష్టి మనకు కలిగినప్పుడు మన ఆత్మలో పరిశుద్ధాత్మ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడం మొదలు పెడతాడు. ఇలాంటి స్థితిలో మన వ్యక్తిత్వం అంతా దేవుని ఆధీనంలో నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది. మనస్సుకి దేహానికి సంబంధించిన వాంఛలన్నీ అదుపులో ఉంటాయి. మనలో చాలాసార్లు కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను వీటిని అదుపు చేసుకోలేకపోతున్నాను, ఈ కోరికల్ని అదుపులో ఉండట్లేదు, నేను వీటిని చెడు వ్యసనాలు వీటిని మానుకోలేకపోతున్నాను అని చాలామంది అంటూ ఉంటారు. అయితే వాటిని మానుకోవాలన్నా, ఈ కోరికలు అదుపులో ఉండాలన్నా మనము శ్రమల పట్ల ఇలాంటి దృష్టి కలిగి ఉండాలి. మనకు శ్రమలు వచ్చినప్పుడు సిలువ శ్రమల్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనకు వచ్చిన కష్టాలను చూసి మనము ఆనందించటం, చిరునవ్వు నవ్వగలగటం మనం నేర్చుకోవటం మనకు సాధ్యమైతే ఈ కోరికలు ఇవన్నీ మనం అదుపులో ఉంచుకోగలుగుతాము. మనస్సులో నిత్య విశ్రాంతి పరుచుకుంటుంది. నాలుక మౌనంగా ఉంటుంది. అది దేవుణ్ణి ప్రశ్నలు అడగటం మానుకుంటుంది. దేవా, నన్నెందుకు వదిలేశావు అని కేకలు వెయ్యదు. నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నేనెందుకు ఇలా అయిపోయాను, అందరు బాగున్నారు, నాకేంటి ఇలా అయ్యింది అని, దేవా నాకెందుకు ఇలాంటి పరిస్థితి అని దేవుణ్ణి ప్రశ్నలు వేయకుండా మనం మానుకుంటాం. ఎప్పుడు అంటే శ్రమలో మనము ఇంకా ఈ శ్రమల్లో దేవుణ్ణి ప్రార్థించటం కూడా అనవసరం అనే స్థాయికి మనం చేరుకోవాలి. ఇది పదే పదే మనకు వచ్చిన శ్రమలను బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఇదేంటి అదేంటి అని దేవుణ్ణి ప్రశ్నలు అడగటం కన్నా మన శ్రమలో మౌనంగా ఉంటే దేవుడు ఆ శ్రమ నుంచి మనల్ని బయటికి తీసుకొని వస్తారు. మనస్సు గాలిలో మేడలు కట్టడం విరమించుకుంటుంది. పనికిమాలిన తలంపులను విసర్జిస్తుంది. జ్ఞానం సాధువవుతుంది. కోరికలు అదుపులోకి వస్తాయి. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చటం తప్ప వేరే కోరికలేమీ మనకు ఉండవు. అన్ని విషయ వాంఛలు నశిస్తాయి. మనస్సును ఏదీ కదిలించలేదు, ఏదీ గాయపరచలేదు, ఏదీ అడ్డగించలేదు. ఎందుకంటే పరిస్థితులు ఎలాంటివైనా మనస్సు దేవుణ్ణే కోరుకుంటుంది. దేవుడే విశాల విశ్వంలో సర్వాధికారిగా ఉన్నాడు. కాబట్టి మంచివే కానీ, చెడ్డవే కానీ, గడిచినవే కానీ, రానున్నవే కానీ అన్నీ మన కోసం, మన మంచి కోసమే సమకూడి పనిచేస్తూ ఉంటాయి. పూర్తిగా ఇంద్రియాలను లొంగదీసుకున్నవాడు ధన్యుడు. మన బలాన్ని, జ్ఞానాన్ని, మన సంకల్పాలను, కోరికలను విడిచిపెట్టి మనలోని అణువణువు యేసు పాదాల క్రింద నిశ్చలంగా ఉన్న గలిలయ సముద్రంలాగా అయిపోవటం ధన్యకరం. శ్రమలో నిరుత్సాహపడకపోవటమే గొప్పతనం. మనకు శ్రమలు కలిగినప్పుడు నిరుత్సాహపడకుండా, బాధపడకుండా దేవుని వైపు చూస్తే మనకు దేవుడు ప్రతి పరిస్థితుల్లో నుంచి విడిపించగలరు. ఈ మాటలను దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
శ్రమలో మేము ధైర్యంగా ఉండగలిగిన శక్తిని మాకు ఇవ్వండి. నిరుత్సాహంలో పడిపోకుండా మమ్మల్ని ధైర్యపరచండి ప్రభా. శ్రమలు వచ్చినప్పుడు వాటిని గురించి పదే పదే అడిగి ప్రశ్నలు అడిగి ఇలాంటి పనులు మేము చేయకుండా నా తండ్రి శ్రమలో మీ వైపే చూసే భాగ్యం మాకు దయచేయండి. సిలువ శ్రమల వైపు చూసేటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి, ఎంతోమంది ప్రజలు వరదల్లో నా తండ్రి చిక్కుకొని ఉన్నారు నా తండ్రి. నాయన ప్రభా, చాలా బాగా ఇబ్బంది పడుతున్నారు నాయన. అయ్యా వారందరినీ మీరు దర్శించండి నాయన ప్రభా. ఓదార్చండి, ధైర్యపరచండి నాయన. ఆదరించండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ ఉదయకాలము నా తండ్రి నీ మాటలను బట్టి మీకు వందనాలు ప్రభా. నీ మాటల ద్వారా మేము ధైర్యపరచగలిగే శక్తిని మాకు ఇవ్వండి. మా హృదయాలను నాయన ప్రభా మీ మాటల కొరకు మేము తెరిచేవారుగా ఉండటానికి మాకు తగినటువంటి ఆసక్తిని దయచేయమని ఈ ప్రార్థన ఆలకించమని ఈ రోజంతా మాతో ఉండి మమ్మల్ని నడిపించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.